హాయ్ హలో వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వైజాగ్ వచ్చానంటే చాలు నిజంగా మరి ఇంకొక లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి అక్కడికి చాలా తేడా, శ్రీకాకుళానికి వైజాగ్కి చాలా తేడా ఉంటుంది అనమాట. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ కొన్ని విషయాల వల్ల తిరగాల్సి వస్తుంది అనమాట. సో చూడండి మార్నింగ్ ఎలా ఉందో. శీతాకాలం అయితే మాత్రం బీభత్సమైన చలి వేస్తుంది కదా మార్నింగ్. సో కొంచెం ఒక 5 నిమిషాలు అలా ఎండ్లోకి వెళ్తే ఇంకా ఫీలింగే వేరుగా ఉంటుంది. ఇది మార్నింగ్ వీడియో అనమాట. సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి కామెంట్ చేయండి. కార్తీక మాసం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నాన్ వెజ్ తినే వాళ్ళకైతే మాత్రం ఇది నిజంగా చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇంట్లో వంట చేయరు, సో బయటికి వెళ్ళి తిన్నా ప్రాబ్లం. సో బీచ్ దగ్గర అయితే మస్తు ఎంజాయ్ చేయొచ్చు. మరి నేనైతే చాలాసార్లు బీచ్కి అయితే వచ్చాను నిజంగానండి. నార్మల్గా బీచ్కి వచ్చే కన్నా ఆదివారాలు పైగా కార్తీక మాసంలో వస్తే మాత్రం నిజంగా చాలా మంది వనభోజనాలు కానీ పిక్నిక్స్ కానీ వాటికి చాలా వరకు అయితే వైజాగ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది ఇప్పటికి. సో మేమైతే ఇంకా పిక్నిక్ అయితే ప్లాన్ చేసుకోలేదు హాయ్ అండి, వెల్కమ్ టు భారతి హోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ కార్తీక మాసం హడావిడిగా ఉండి ఉంటారు. చాలా మంది ఉపవాసాలు అవి చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇలా పళ్ళుతో చేయండి. చాలా మట్టుగా బీపీలు అవి డౌన్ అయిపోకుండా పడిపోకుండా మీరు సలాడ్స్ అని వచ్చేసింది, ఫ్రూట్స్ని జ్యూసెస్ని తీసుకోండి. అది మీ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంటంటే ఈ శీతాకాలం వచ్చిన తర్వాత ఫేస్లో గ్లో అనేది బాగా సెట్ అవ్వకుండా ఖరాబ్ అయిపోతుంటుంది కదా, డ్రై స్కిన్ అయిపోతుంటుంది కదా. అటువంటి వాళ్ళు కొంచెం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని ఫేస్కి అప్లై చేసుకోండి డైలీ. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ కూడా మీరు అప్లై చేసుకున్నారంటే ఫేస్లో గ్లోయింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు మంచి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి. ఫేస్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఫేస్ ఇంకా గ్లోనెస్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. శీతాకాలం కార్తీకంతోనే కాదండి, శీతాకాలంతో కూడా ఫేస్కి హెయిర్కి మంచి కేర్ అయితే తీసుకోండి. తల స్నానాలు చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు సిరమ్ని అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే కేరింగ్గా చూసుకుంటారో హెయిర్ని ఫేస్ని వాళ్ళు ఇవి ఖచ్చితంగా పాటిస్తారండి. ఉపవాసం చేసే వాళ్ళు మాత్రం ఎంటీ స్టమక్తో అసలు ఉండకండి. ఎందుకంటే మనకి లోపల ఉన్న బాడీ ఎంతవరకు కెపాసిటీ ఉంటుందో అంతవరకే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. మరొక మంచి వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.